ఇండస్ట్రీ లేటెస్ట్ స్కిల్స్ తో బెస్ట్ కెరియర్ మీ సొంతం 100% ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ టాప్ ప్లేస్మెంట్స్ కోసం ఇప్పుడే జాయిన్ అవ్వండి రా యూనివర్సిటీ. ఇక్కడికి ఎందుకొచ్చారు? మా రాముడితో నీ పెళ్లి జరిపించాలిగా, అందుకే మేమంతా ఇంట్లో పనివాళ్ళగా చేరాం. నీ కళ్ళలో నీళ్లు రాకూడదమ్మా. ఈ కళ్ళలోనే ఉన్న నా మరిది నీ కన్నిటితో కరిగిపోతాడు. పిచ్చి పిల్ల, నీకేం భయం లేదు. 600 వచ్చే విజయదశమికి మీ పెళ్లి జరిగి తీరుతుంది, సరేనా? धड़कन को दिम्मा चुमा हो गया रे. వేరే భాషలో మాట్లాడుతుంది తప్ప. నా మనవరాలకి కాలిపోయింది. మేరే త్రిశూల్ అర్థమైంది. నీ బండ పడ అమ్మాయి గారి మీదకి అమ్మోరు వచ్చేసినదే. जय बोलो. थोड़ा कंफ्यूजन है. आपको कौन सा माता है देवी जी? मराठी तुलजा भवानी माता हूँ. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो मराठी तुलजा भवानी माता की जय. जय बोलो भवानी माता की जय. जय माता की जय माता की जय माता की जय माता की. हां ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? డిశ్చార్జ్ జోకరం को चाकू मारना है. ఏముంటుంది ఈ మరాఠీ మాత? మీ నలుగురినే నరకతానంటాం. అంత పని చేయకండి అమ్మా. అర్భకులు తమకేం కావాలో చెప్పండి, ఆ మొక్కు చెల్లిస్తాం. నాకు చిన్న డౌట్. ఏందబ్బయ్యా మరాఠీ మాతకు తెలుగులో అర్థమవుతుంది? నేను లోకాల తల్లినే, నాకంతా తెలుస్తుంది, అన్ని భాషలో వస్తాయి. ఇంకోసారి డౌట్ పడితే అందరినీ లేపేస్తానంటున్నదే. అడగదు తల్లి, అడగనే అడగదు. ఆ తొక్కలోడి తుక్కుమాటలు పట్టించుకోకుండా నీకేం కావాలో చెప్పు తల్లి. గుర్రి పొట్టులు నరకాలా? ఈ మూగోడిని బలి ఇమ్మంటావా తల్లి? నాకి డాన్స్ నేర్పించమంటుంది సార్. దేవి గారికి అన్ని తెలుసు, అన్ని వచ్చు అంది కదా, డాన్స్ మాత్రం రాదా? నాకు అంటే అమ్మోరికి కాదండి అయ్యా, మన అమ్మాయి గారికి. కరెక్టే మరాఠీ దేవి, కానీ మన ఊర్లో డాన్స్ మాస్టర్ లేడే. దేవి మందిర్ కో డాన్స్ మాస్టర్ ఆతా హై. జీ మరాఠీ దేవి, జీ మరాఠీ దేవి. అర్థమైంది. అంటే రేపు మా దేవి గుడికి డాన్స్ మాస్టర్ వస్తాడు, అంతేనా? ఇప్పటికే మరాఠీ భాష నేర్చుకోవాలని చచ్చిపోతున్నావు, మధ్యలో నీ మూగ భాష ఒకటి. ఏమన్నాడు? మరోసారి డౌట్ పడితే తిట్టి ఊడుద్ది అంటున్నాడండి. ఏమైంది నాకు? ఇప్పుడు డౌటే లేదు అన్నయ్య, ఇది అమ్మోరే. భవానీ మాతా దయా కరో. అడుగు అన్నయ్య డాన్స్ మాస్టరు. ఏంట్రా రాత్రి దేవి బోల్తా హై, పొద్దున డాన్స్ మాస్టర్ ఊడి పడతా హై, అంతా మాతా దయా హై అంటున్నాడు సాబ్. ఏమ్మా డాన్స్ మాస్టర్ నచ్చాడా? చాలా బాగున్నాడు అన్నయ్య, కానీ మగ డాన్స్ మాస్టరు. నేను ఆయన దగ్గర నేర్చుకోను. ఏమంటున్నాడు రా? అతను మగ నై, ఆడది నై, పక్క మిడిల్ హై అంటున్నాడు సార్. ఏంటి
నేను మీ చెల్లెలికి నాట్యం నేర్పించాలా? కాదనకండి, అమ్మో రాజ్ఞ, మీరే మా చెల్లెలికి నాట్యం నేర్పించి గట్టెక్కించాలి. ఎక్కిస్తా గాని నాట్యం నేర్పించాలంటే ఈ బుగ్గల్ని ఇలా ఇలా పిండాల్సి వస్తుంది. పిండుకోండి సాబ్. ఈ నడుముని ఇలా ఇలా ఊపాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఇలా వాటేసుకొని చేసుకోండి సాబ్. చిప్పాడు. నాకు సిగ్గేస్తుంది బాబు. మీరు అలా సిగ్గుపడితే మా చెల్లెలికి ఎలా వస్తుంది? ఏంటి వచ్చేది? నాట్యం ఆ, ఊబోలో నాట్యాచార్య. మీరు మరీ నన్ను మొహమాట పెట్టేస్తున్నారు. ఆ, దండాలయ్య, దండాలయ్య, దండాలయ్య. ఎరా, అయ్యా, మా చెల్లికి నీ కలలో పెళ్లి జరిగిందంట. అవునయ్యా. ఆ విషయం ఊళ్ళో అందరికీ చెప్పేశావా? అదేంటయ్యా అలా అంటారు? తమ చెల్లెలు గారి పెళ్ళంటే చెప్పకుండా ఎలా ఉంటానయ్యా? ఆ. ఊరు ఊరు, వాడ వాడ, పేట పేట మొత్తం చెప్పేశానయ్యా. చెప్పేశావంటయా? అయ్ బాబాయ్, చెప్పేశానయ్యా. అయ్యా, చిన్నమ్మ గారు నుదుటి బాస్కం పెట్టుకుని అత్తం లక్ష్మీదేవిలాగా మెరిసిపోతూ కనబడ్డారయ్యా. అసలు కళలు ఎందుకు వస్తాయి? పీకల దాకా తిని ఆ. దొర్లుతుంటే కలలు రాకేం వస్తారా? అయితే వీళ్ళింట్లో ఎవరు మెక్కకుండా ఈ కళ్ళను తగలపెట్టేద్దామా? కరెక్ట్. అప్పుడు కడుపులు మాడతా. కొనుక్కోరాదు, అసలు కళలే రావు. ఎందుకు వచ్చిన పట్టు ఇప్పుడు పాడైపోతుందయ్యా. ఇలా పాపం మారిపోతారయ్యా. ఏయ్, నా యాళ్ళారా, ఇంకొకసారి నా చెల్లి పెళ్లి కల్లోకి వచ్చిందని చెప్తే ఈసారి పంటల్ని కాదురా మనుషుల్ని తగలబెట్టారు. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికీ వెళ్ళి చెప్పండి. లేపండి. ఏయ్! ఒరేయ్! సలాం సాబ్, నిన్ను పనిలో పెట్టుకున్నది సైతకులు ఆడడానికి కాదురా, నేర్పాలి. తొడగరా. సరిగా వేరా. ఏయ్, షూస్ వేరా అంటే కాళ్ళు సరిగా పెట్టుకోమంటావేంట్రా? నీలాంటి పనికి మాలిన వెధవులు ఎందుకు వస్తారా పని చేయడానికి? చాయ్ చెమకల్లే చూడరా అబ్బాయ్, ఈ చాయ్ తలుకుల్లే తాగరా అబ్బాయ్. సార్, టీవీలో జాకిర్ హుసేన్ తపాలా వంచి టీ తాగుతాడా? ఆ టీ తెచ్చినాను మీకు, తాగండి. ఎయ్ ఎయ్. ఏమైనాదయ్యా? ఇంత వేడిగా రా టీ తెచ్చింది, నోరంతా కాలిపోయింది కదరా. ఎందుకు వచ్చావు? రేయ్,
నిన్ను పనిలో పెట్టుకుంది ఉచ్చ పుట్టడానిక? తప్పండి, దీన్ని ఉత్సా అనకూడదు, గోపంచితం అనాలి. ఇది చాలా పవిత్రమైందండి. ఈ పంచితాన్ని ఇంట్లో అన్ని మూలలో చల్లితే పీడా పిశాచాలన్నీ వదిలిపోతాయి. హో, ఈ ఇంట్లో పీడా పిశాచాలంటివి ఏమీ లేవు. అవేవైనా ఉంటే నీ ఒంట్లో ఉండాలి. అందుకే ఆ ఉచ్చ నువ్వు తాగరా? తాగరా? గోమూత్రం గోమయం క్షీరం పావనం పరమం శుభం గోపుష్టదర్శనం భాగ్యం జయకరం జన్మతారకం. అక్కర్లేదు, నాకు ఈ ప్రేమ అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు. నా ఒక్కడి కోసం మీరందరూ ఇన్ని కష్టాలు అనుభవించడం నాకు ఇష్టం లేదు. పదండి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నువ్వు బృహన్నల వేషం మాత్రమే వేసుకున్నావు, నిజమైన బృహన్నలా మాట్లాడకు. మా అన్నయ్యల గురించి మీకు తెలీదు. మీరెందుకు వచ్చారో తెలిస్తే నిర్దాక్షిణ్యంగా అందరినీ చంపేస్తారు. చావంటే మాకు భయం లేదు. మీరంతా వాళ్ళ చేతిలో పడి చనిపోతే బ్రతికే ధైర్యం మాకు లేదు. చంద్రవంశం చరిత్రలో పిరికితనం అనేది ఇంతవరకు పుట్టలేదు. అవును కృష్ణ, కోట్లకు పడిగెత్తినటువంటి కుటుంబంలో ఆనందాన్ని అందరం కలిసి పంచుకున్నాం. ఇప్పుడు అవమానాన్ని పంచుకుంటాం అంతే. అన్నమాట కట్టుబడి విజయదశమి వరకు ఎన్ని కష్టాలైనా అనుభవించక తప్పదు. కష్టాల కడలి లోతు తెలిసినప్పుడే సుఖాల గట్టు విలువ అర్థమవుతుంది. మా మీద మీకేమాత్రం గౌరవం నమ్మకం ఉన్నా అన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండండి. వెళ్ళండి. మీరెవరో ఈ ఇంటికి ఎందుకు వచ్చారో నాకంతా తెలిసిపోయింది. అమ్మగారు, నా మనవరాలు పెళ్లి చేయడానికి వచ్చిన లక్ష్మి, సరస్వతి, పార్వతులమ్మ మీరు. పెద్దమ్మగారు, ఈ రోజు నాకు నిజంగా పండుగలా ఉంది. ఇదిగో ఈ పట్టు చీరలు కట్టుకోండి, నా ఇంట్లో దీపం వెలిగించండి. విజయదశమి నాటికల్లా నా మనవరాలు పెళ్లి కూతురు కావాలని మనసారా ఆశీర్వదించండి అమ్మా. తీసుకోండి. హలో 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 హలో, వండర్ పిల్లలు, థండర్ పిల్లలు, సూపర్ పిల్లలు. ఓంత డల్గా ఉన్నాలేంటమ్మా? పెద్దనాన్నని పెద్దమ్మని అందరినీ చూడాలనిపిస్తుంది. తొందరలోనే వస్తారని చెప్పాను కదా. చెప్పావులే గాని ఆ గడియారం చూడు, టైమే గడవట్లేదు. రోజు 24 గంటలుగా కాదు 100 గంటలుగా నడుస్తుంది. మరేమో మీ అందరికీ ఒక పిన్ని రావాలి కదా. రావాలంటే మీ బాబాయ్కి పెళ్లి కావాలి కదా. కావాలంటే మీరందరూ ఒక 10 days ఓపిక పట్టాలి. ఓకేనా? ఓకే, మరైతే అందరూ లేవండి, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. పదండి 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 పదండి. మీ అందరికి మంచి టిఫిన్ పెడతాను, బొజ్జ నిండా తినాలి. బుజ్జి, ఇంకో ఇడ్లీ వేయినా? ఎవరు మీరు? ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తే మీకెందుకు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఆడపిల్ల కదా భయపడుతోంది. భయమా? అది చంద్రవంశం వాళ్ళ ఇంటికి 20 మైళ్ళ దూరాన్ని ఉంటుంది. మర్యాదగా బయటకు వెళ్తారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? పోలీసులు అంటే భయం లేదు పాప, వస్తాం. కూల్ బేబీ. రే పదరా. పట్టు చీర కట్టిన ఈ పంచదార చిలకెవరు? హలో, నేనయ్యా.
ఇన్ని రోజులు ఇన్ని అందాలు ఎక్కడ దాచిపెట్టావే? పని మనిషి, పట్టు చీర, ఫస్ట్ క్లాస్. ఇది పెద్దమ్మ గారు ఇచ్చారయ్యా. ఆ ముసల్ది దాని జీవితంలో చేసిన మంచి పని ఇదొక్కటే కదా. అది అది సిగ్గుపడింది చాలే, రాత్రికి నా గదికొచ్చేయి. నీ సిగ్గు నా సిగ్గు పోగొట్టేసుకుందాం, సరేనా? తులసి 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 ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? అబ్బా, పెళ్లి కూతురులా మారిపోయావు కదంటే. కొండయ్య గారు, నేనెక్కడికి పోతానే, నువ్వే రావాలి. ఎక్కడికి? రాత్రికి మనిద్దరికి ఫస్ట్ నైట్. అయ్యగారు, మా ఆయన గురించి మీకు తెలీదు. నా గురించి వాడు తెలుసుకుంటాడులే. నువ్వు వస్తే నాకు ఫస్ట్ నైట్ అవుతుంది, రాకపోతే వాడికి లాస్ట్ నైట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడున్నావా నేపాలి కొయిరాలా? నువ్వింటికొచ్చిన తర్వాతే ఈ పువ్వులన్నీ ఇంత అందంగా ఎందుకు పూస్తున్నాయని నాకు అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడే అర్థమయ్యింది. ఎందుకంటే నీ అందాలన్నీ నీళ్లలో పిండి ఈ చెట్లకు పోస్తున్నావని. అందుకే నీ ఎర్రని పెదాల నునుపు ఈ రోజా పువ్వుకొచ్చింది, నీ బంగారు బుగ్గల మెరుపులు ఈ బంతి పువ్వుకొచ్చింది. చామంతి తొడిమ లాంటి నీ నడుమును ఊపుకుంటూ రాత్రికి నా మంచం ఎక్కేసావంటే నీ అందాలన్నీ కంచంలో వేసుకుని కరకరాను మిలేసి ఆకలి తీర్చుకుంటానే. చెక్క నా పూల మొక్కరే. అబ్బా, ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ముసలి నక్క? గుండెలు అగ్నిగుండాలవుతున్నాయి. పగ రగిలి సెగలు కక్కుతుంది. వాళ్ళ కాళ్ళు చేతులు విరిస్తే తప్ప ఈ మంటలు చల్లారావు. ఇంకొకసారి వాళ్ళు ఏ పరాయి ఆడకూతుర్ని కన్నెత్తి చూడకూడదు. అవును, దెబ్బకి దెబ్బ తీసురండి. చంద్రవంశం మగతనమేమిటో వాళ్ళ తరతరాలకు తెలిసేలా చేయండి. వెళ్ళండి. ఆగండి. ఆత్మాభిమానం అనేది ఉన్నవాళ్ళు ప్రాణం పోయినా సరే అన్నమాట మీద నిలబడతారు. అలా అన్నమాట మీద నిలబడమని, ఈ అన్నమాట నిలబెట్టమని చెప్పి మరే వాళ్ళండి. జరిగిన దానికి నా గుండెల్లో కూడా అగ్ని పర్వతాలు రగులుతూనే ఉన్నాయిరా. కర్ర విరక్కుండానే పాము కూరలు తీయాలి, వ్రతం చెడకుండానే దెబ్బకు దెబ్బ తీయాలి. తీస్తాం. అయ్యా, అయ్యా, ఏమైందయ్యా? మీరా? మీరా అంటారేందయ్యా? మమ్మల్ని ఏమో గదుల్లోకి రమ్మని మీరేమో అంటూ హాల్లో మూలుగుతూ కూర్చున్నారేందయ్యా? ఇందాక మా గదిలోకి వచ్చి మా బాడీతో కబడ్డీ ఆడుకునేది మీరే కదా? మీరే లేదా అన్నా? ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుందన్నా. పదండి, వీళ్ళ మొగ్గులు ఏం చేస్తున్నారో చూసొద్దాం. పద. నెమ్మదిగా నెమ్మదిగా
నెమ్మదిగా ఈ దెబ్బలేంటండి దొంగెద్దులకు ముద్రలేసినట్టు? ఏయ్! అయ్యో 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 ఈ మంగమ్మ గారి ముద్దుల మనవడురా మీరు. ఏమైందిరా మీకు? ఎవరు దన్యారు? మమ్మల్ని కొట్టే దమ్ములు ఏ పిల్లి ఆడుకున్నాయి? మరి ఐఎస్ఐ మార్కులు ఏమిటమ్మా? అది రాత్రి దొంగ పోతలు దొడ్లోకి దూరయ్యే, వాటిని వెళ్ళకొడుతూ ఉంటే కుమ్మేసాయి. ఏయ్! ఏమంటున్నారు వాడు? అవి పోతులు కొమ్ములున్నాయి, సింహం కొట్టిన పంజా దెబ్బలు హై అబ్బా అని ముగోడు అంటున్నాడు సార్. చీ 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 చీ. ఇట్లాంటి ఎదవల్ని అంట్లో లేచి బాగా వేయించాలి. ఏమైంది భీమా? ఎవరు తిట్టుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా, పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినట్టు మన అయ్యగాళ్ళని ఎవరో నున్నగా దంచి వెళ్ళిపోయినారు కదా, ఆ దెబ్బలకి ఆవును రాస్తే తగ్గిపోతున్నానే. నూనె కోసం ఊళ్ళోకి వెళ్ళినా, అక్కడికి వెళ్తే ఓ వైపు బీబీసీ న్యూస్, మరో వైపు ఈటీవీ న్యూస్, ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం. ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవు నూనె బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే. ఏమంటున్నారా వాళ్ళు? పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ యాపిల్ లాంటి 4 అమ్మాయిలు ఉండేవాళ్ళట. వాళ్లను గ్యాస్ అయిపోయిన 4 సిలిండర్లకి ఇచ్చి పెళ్లి చేసినారట. ఆ ముదురు బెండకాయలో పెళ్ళాల్ని తన్నే పుట్టింటికి తరిమేసినారంట. ఉస్కే బాద్ ఏమైంది కిషన్ భాయ్? మొగుళ్ళో లేసిన పిల్లలకు క్యా హోతా హై గుర్కా భాయ్, ఊళ్ళో అడ్డమైన మగవాళ్ళు వెంబడ పడతా హై, సిగ్గు పోగొడతా చిలక వస్తావా అని ఒకటి బల్తా హై. ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా, ఫస్ట్ నైట్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హై. బొమ్మలాగా ఉన్నావా, రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్త్ బోల్తా హై. ఆ లుచ్చగాడిని ఎవరన్నా అంటే మీకెందుకే కోపం వస్తుంది? ఆ 4 యాపిల్ పండు లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకులు ఇలే కాదు. వాళ్ళెవరో చెప్పరా, వాళ్ళ నాలుకలు చీరేస్తాను. ఎంతమంది నాలుకలు చీరేస్తారండి? మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయ్యా. జీ సాబ్, మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్ళే సెక్యూరిటీ గార్డ్ బై సాబ్. అవునయ్యా, తొడగొట్టి మీ పౌరుషం ఏంటో చూపెట్టండి. మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి. ఆ తర్వాత ఏ ఈది కుక్క మిమ్మల్ని చూసి మరగదు. అన్న, మీరు చెప్పింది కరెక్టేనేమోనని నాకు డౌట్ వస్తుంది. పదండి వెళ్ళి తీసుకొద్దాం. బాబు, అమ్మా మీరు పెద్దవారు, మీరు మాకు నమస్కారం చేయకూడదు. ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి. మీరు లోపల పదండమ్మా. పదండి. ఏమిట్రో భీమా, ఇవాళ వంటగది గుమగుమలు అడిపోతుంది. అవును పెద్దమ్మా, అమ్మగారు మన ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇవాళ అన్ని స్పెషల్ ఐటమ్స్. అలాగా అయితే కానీ కానీ పెద్దమ్మగారిని పట్టుకుని అంతంత మాటలు అనకండి. మామూలుగా అయితే కూతురుకి తండ్రి చేస్తాడు పెళ్లి. ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది. అవునండి అయ్యా, చిన్నమ్మాయి గారి కళ్ళలోకి ఒక్కసారి చూడండి. ఎన్ని కళలు ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో. ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి. నీతులు మొదలు పెట్టావంటే కుచ్చులు ఎగిరిపోతాయి. ఏమంటున్నారు రావడా? ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లైనా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా. అమ్మగారు మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్.